ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇది వరకు ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ సీజన్ ఇంట్రెస్ట్ ఉంటలేదండి. మీరేమంటారండి? ఇది వరకు అయితే బిగ్ బాస్ వస్తుందంటే చాలు మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. రేపేం జరుగుద్ది చూద్దాం, వాళ్ళు ఎలాగ ఆడతారు, వీళ్ళు ఎలాగ ఆడుతున్నారు, అంతా మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే సీజన్ గురించి కొంచెం వీళ్ళు మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకుని జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుందని అందరికీ కూడా చెప్తున్నాం. రోజు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఒక్కోసారి కరెంట్ ప్రాబ్లం. నిన్న సోనియా హెల్మెట్ అయింది కదా, సోనియా అమ్మాయి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోవడం కరెక్టే అంటారా? అదే కదా మరి తెలీదు వాళ్ళలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటో మనకు మాత్రం తెలీదు. మా ఇంట్లో ఒక్కోసారి కరెంట్ ఉంటే ఒక్కోసారి ఫోన్ లో చూస్తుంటాం. అలానే కంటిన్యూటీగా చూస్తామంటే నేను కూడా బయటకు వెళ్ళి మణికంఠ ఎలా ఆడుతున్నాడమ్మా? ఆడుతున్నారండి, బానే ఆడుతున్నారు ఆట విషయంలో. ఒక్కొక్కరు బానే ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అయితే ఒకరి మీద ఒక కసి కోపం అన్నట్టు పట్టుదల ఒక ఆట ఆడినట్టు ఉండేదండి ఫస్ట్ బిగ్ బాస్. ఇప్పటి వరకు సీజన్ ఇప్పుడు 8 కదండి, 7 వరకు కూడా మేము చాలా బాగా చూసాం. ఏ రోజు మిస్ కాకుండా చూసేవాళ్ళం. ఈ సీజన్ లో మీ కంటెస్టెంట్ ఎవరు నచ్చారు బాగా? అంటే ఎవరో ఒక ప్లేయర్ పేరు ఏమైనా చెప్తారా? అట్లా ఏం చూస్తున్నాం కానీ ఆడుతుంది. కానీ ఆమె పెద్దగా నోరేసు పడిపోవడం, ఆమె ఏదో నిఖిల్తో ఏదో అంటున్నారు అనుకోవడం. చాలా మంది కూడా నాతో ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమనంటే బిగ్ బాస్ విషయంలో చూస్తున్నావా లేదా అంటున్నారు. చూస్తున్నామన్నా ఇలా అంటున్నారు. వాళ్ళే ఏముందన్నా తెలియదు కానీ సార్ మాకైతే చూస్తున్నాము. అయితే ఇది వరకు అంతా అందరూ ఏమనుకుంటున్నారంటే నాగార్జున సార్ ఎలా తీసుకున్నారు ఇలాంటి ఆర్టిస్టుల్ని, ఇలాంటి వాళ్ళని. బొక్క పిల్లడు ఎలా ఆడుతున్నాడు? మణికంఠ బొక్క అంటారు చూడకూడదు, బక్క పిల్లడు ఆడుతున్నాడు బాగా. హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్. బిగ్ బాస్ ఎందుకు చూస్తారు అసలు? మామూలుగా వాళ్ళు ఫస్ట్ నుంచి చూసుకుని వస్తున్నాం కదా, గొడవల కోసం అలా అని కాదు. కానీ అందులో కూడా గొడవలు ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, సరదా ఉంది కదా. అంటే మనం కూడా అందులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, బయట ఎలా ఉంటారు, దాంట్లో ఎలా ఉంటారు, ఒక ఆటలో ఉందండి. వెళ్తే బాగా ఆడుతున్నా. నాకు ఇంట్రెస్ట్ తొందరగా పంపించారు బయటికి, పంపించరు, వెళ్ళాలని ఉంది. ఎవరు తీసుకుంటారు అలాగని ఆడతా. నాకు అంటే అలా చాలా ఇష్టం. గేమ్స్ అన్నా ఆటలన్నా అలాంటి పిచ్చిగా చూస్తాను నేను. కథల్లోనే కాదు, చదువు మామూలుగా మాటల్లోనే కాదు, గేమ్స్ లోనే కాదు.